గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా వదిన బర్త్డే బ్లాగ్ అండి. ఇది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మేమైతే సరూనగర్ లేక్ అయితే వెళ్ళిపోయాము. అండ్ టేక్ అండ్ గో బేకర్స్కి అయితే ఎప్పుడైతే వెళ్తాము, లేకపోతే పిస్తా హౌస్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ కేక్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీ బర్త్డే కోసం మా నాన్న కేక్ తీసుకుంటున్నాడు. ఏం కేక్ తీసుకుంటున్నాడు? రెడ్ వెల్వెట్ కేక్. నీకు చాక్లెట్ ఇష్టమా, రెడ్ వెల్వెట్ కేక్ ఇష్టమా? రెడ్ వెల్వెట్ కేక్. చూడు, నాన్న సెలెక్ట్ చేస్తున్నాడు మమ్మీ బర్త్డే కోసం కదా. అవును. ఎంత బాగున్నాయి చూడు. నీకు అన్ని కేక్స్ ఇష్టం కదా ఇందులో? అవును అవును, చాలా బాగున్నాయి కదా. అవును. అండ్ ఇక్కడ అయితే కేక్స్ ఏది తీసుకోవాలని ఇంకా డిస్కషన్ అయితే నడుస్తుంది ఇక్కడ. అండ్ ఫైనల్లీగా అయితే రెడ్ వెల్వెట్ అయితే తీసుకున్నారు. ఇట్స్ మై ఫేవరెట్ కేక్ అండి. నా ఫేవరెట్ బటర్ స్కాచ్ అండ్ రెడ్ వెల్వెట్ కేకే. చాలా యమ్మీగా టేస్ట్ అయితే ఉంటుంది. మీరు దగ్గరలో సరూనగర్ దగ్గరలో ఎవరున్నా కానీ టేక్ అండ్ గో బేకర్స్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అవును ఫ్రెండ్స్. చూడు, అవి మమ్మీ పేరు రాపిస్తున్నా. నాన్న ఏమని రాపిస్తున్నాడు కేక్ పైన? మమ్మీ పేరు. మమ్మీని ఏమంటాడు? మమ్మీని ఏమని పిలుస్తాడు నాన్న? ఏమని పిలుస్తాడు? డుంబు అని రాపించిందా? ఇప్పుడు చూడు, ఆయన కేక్ పైన హ్యాపీ బర్త్డే డుంబు అని రాస్తున్నాడు. చూసినావా, హ్యాపీ బర్త్డే అయితే పెడుతున్నాడు. ఇప్పుడు డుంబు అని రాస్తున్నాడు. చూడు, ఇప్పుడు అంకుల్ రాస్తున్నాడు. చూడు, కనిపిస్తుందా నీకు? కనిపిస్తుంది. చూడు, ఇప్పుడైతే రాసేస్తాడు. మనం కేక్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? చెరువు దగ్గరికి, సరూనగర్ లేక్కి కదా. చూడు, ఒక డుంబు అని రాస్తున్నారు. అందులో నాన్న స్పెల్లింగ్ చెప్తున్నాడు, వాళ్ళు రాసేస్తున్నారు. చూడు, ఎంత బాగుంది కదా. రెడ్ వెల్వెట్ హ్యాపీ బర్త్డే డుంబు అని రాసిచ్చింది నాన్న. ఎంత బాగుంది చూడు. కేక్ బాక్స్లో అయితే మనకు పెట్టిచ్చేస్తున్నాడు. అవును కదా. ఇంకా మనము ఏమేమి కొన్నాము? క్యాప్స్ కొంటున్నాము. ఎవరి కోసము? మమ్మీ కోసము, విరాట్ కోసము, అక్క కోసము కదా. క్యాప్ అయితే తీసేసుకుంటున్నాము. మోక్షిత్ వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా క్యాప్స్, అందరికీ క్యాప్స్. చూడు, మనము రెడ్ కలర్ క్యాప్స్ అయితే తీసుకున్నాం. అవును. ఎంత బాగుంది కదా. అన్ని చూసే తినాలనిపిస్తుంది కదా విరాట్ మనకి. అది ఆరెంజ్ కలర్ కేక్ మీద. ఆరెంజ్ కాదు, అది రెడ్ వెల్వెట్ కేక్. అది ఇక్కడ అయితే బిల్ అయితే చేయించాము. బిల్ చేయించేసి ఇంకా మిగతా ఐటమ్స్ కూడా మార్నింగ్కి రొటీన్గా అన్ని స్నాక్ ఐటమ్స్ అయితే అన్నీ తీసుకున్నాము. అవి కూడా ఇంకా అన్ని బిల్ చేయించాము. అది నీ బర్త్డే రోజు. నా బర్త్డే కాదు, ఇది మమ్మీ బర్త్డే రోజు. పొద్దున టేక్ అండ్ గో అని చెప్పేసి చాలా బాగుంది. నాకైతే వర్డ్ అయితే నచ్చింది. టేక్ అండ్ గో అనేది చాలా బాగా నచ్చేసింది గాయస్. మీరు కూడా ఎవరైనా ఈ దగ్గరలో ఉన్న టేక్ అండ్ గో బేకర్స్కి అయితే సరూనగర్ దగ్గర ఉన్న వాళ్ళైతే వెళ్ళండి, విజిట్ చేయండి. మీరే తిన్నాక చెప్తారు చాలా బాగుందని చెప్పేసి. ఫైనల్లీగా మేమైతే సరూనగర్ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎప్పుడైనా మేము బర్త్డే కటింగ్స్ ఇక్కడనే చేసుకుంటాము, కేక్ కటింగ్స్ అయితే. ఇక్కడ వ్యూ చాలా బాగుంటాయి కదా విరాట్. అవును. అవును. మామ చూడు, హాయ్ చెప్తున్నాడు మన సబ్స్క్రైబర్స్కి. అవును. నువ్వెక్కడున్నావు అప్పుడు? నేను రాలే కదా అప్పుడు. నువ్వు ఎందుకు రాలే? నువ్వు అందరూ ఆడతలే, మోక్షిత్ నువ్వు వాళ్ళందరూ ఆడుకుంటున్నారు కదా. అక్క నువ్వు నిన్ను చూపి అలా ఎక్కడున్నావు వచ్చేసినావా? ఇక్కడ ఇంత ఇవన్నీ కేక్ తీసుకొని వచ్చినామని చెప్తున్నాం కదా మనము. నువ్వు చూడు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నావు వాళ్ళకి. అండ్ ఇంకా ఫైనల్గా కేక్ అయితే తీసేసుకొని చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పేసి మా వదినాకైతే ఇంకా రెడీగా ఉండమని చెప్తున్నాము. అండ్ అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, అక్కడ పెళ్లి బరాత్ జరుగుతుంది, పక్కన పెళ్లి బరాత్ వస్తుంది. ఆ డీజే సౌండ్కి మాత్రం సూపర్గా ఉంది గాయ్స్.
ఈడైతే మా మమ్మీ కేక్ ఓపెన్ చేసింది గాయస్. ఇప్పుడైతే మా మమ్మీ కేక్ కటింగ్ చేయబోతుంది. అందరేమో ఎప్పుడు కేక్ తింటామా అని అందరము. ఈడైతే మేము క్యాప్స్ పెట్టుకొని రెడీగా ఉన్నాం. బర్త్డే క్యాప్స్ పెట్టుకొని రెడీగా ఉన్నాము. చూడండి కేక్ ఎంత యమ్మీ యమ్మీగా సూపర్గా ఉంది కదా. తినబుద్ధి అయింది ఫస్ట్లోనే. ఇక్కడ ఎంత బాగుంది. అవును, మేము ఎప్పుడు ఈడికే వస్తాం. ఎవరి బర్త్డే అయినా, మమ్మీ బర్త్డే అయినా, అత్త బర్త్డే అయినా సరూనగర్కే వస్తాం. సరూనగర్ కట్ చేస్తాం. ఇప్పుడైతే మా డాడీ కట్ చేపిస్తున్నాడు. అందరికి ఇప్పుడు కేక్ ఇచ్చేస్తాం. కట్ చేసిన ఇక్కడ నీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినారు? మోక్షిత్ తక్షిత. తమ్ముడు ఎక్కడుండో అందులో? ఎక్కడో తిరుగుతున్నాడు. అవును, మా మమ్మీ ఏమో ఎవరున్నా. ఇప్పుడు నాన్న ఏం పెడుతున్నాడు హెయిర్ పైన? క్యాప్. అది క్యాప్ కాదు, మళ్ళా క్వీన్ కి పెట్టేలాగా. ఇప్పుడైతే అందరం హ్యాపీ బర్త్డేది బెల్ట్ వేస్తున్నాడు నాన్న. ఇప్పుడు హ్యాపీ బర్త్డే మా మమ్మీ కట్ చేస్తుంది కేక్. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నావు కదా నువ్వు కూడా? అవును, కానీ కేక్ బాగాలేదా? ఆ చాక్లెట్ కేక్ ఎక్కువ ఇష్టం గాయ్స్. నీకు రెడ్ వెల్వెట్ కేక్ ఇష్టం ఉండదా? ఊకంటే రెడ్ వెల్వెట్ కేక్. రెడ్ వెల్వెట్ సూపర్గా ఉంటుంది కదా. చూడు నాన్న ఎట్లా వేస్తున్నాడు హ్యాపీ బర్త్డేది మమ్మీకి. ఇది వేసిన తర్వాత మమ్మీ కేక్ కట్ చేస్తుంది. ఇప్పుడు కట్ చేసిన తర్వాత మంచిగా కార్లో పోయి మంచిగా కూర్చొని తింటాం. మంచిగా స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం కదా మనము. మమ్మీకి సెట్ చేపిస్తున్నాం. ఇక్కడైతే పక్కన మీకు ఒకటి చెప్పాను కదా, బరాత్ వెళ్తుందని. ఆ బరాత్ డీజే సౌండ్ అయితే అసలు మాకు ఏం కూడా, మేము మాట్లాడుకుంది మా వాయిస్ కూడా మాకు వినిపించట్లేదు గాయస్. అంత డీజే పెట్టారు అక్కడ, పక్కకే ఉంది మా కార్ పక్కకి. చాలా హెవీ సౌండ్ అండి. ఆ మ్యూజిక్ కూడా మీకు వినపడుతూ ఉంటుంది. వీడియోలో చూడండి. ఇప్పుడు బావ కూడా వేస్తాడు డాన్స్. చెయ్యాలి డాన్స్, చెయ్యి ఒక స్టెప్ వేయు. చెల్ల కోసం ఆ మాత్రం చేయలేవు డాన్స్. చెయ్యి ఒక స్టెప్ అయ్యి చెయ్యాలి డాన్స్. గాయస్ ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్. చెయ్యి పెట్టి అడ్డము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ వదినా, హ్యాపీ బర్త్డే టు యూ. తీసినా అన్న నువ్వు పెట్టు.
ఫైనల్లీగా ఇక్కడ నేను మా వదినకైతే కేక్ అయితే తినిపిస్తున్నాను. ఇంతసేపు నేను వీడియో తీస్తూ ఉన్నాను, అందుకే నేను వీడియోలోకి రాలేదండి. అండ్ ఇప్పుడు నేనైతే కేక్ అయితే తినిపించేసి మళ్ళీ వీడియో షూట్ అయితే నేనే చేయాల్సింది కదా, అందుకని ఎక్కువ కనిపించాను గైస్. అప్పుడప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటాను, సెల్ఫీ క్యామ్ తీసుకున్నప్పుడు నేను కనిపిస్తాను గైస్. ఇక్కడ మా అల్లుడికి కూడా కేక్ పెట్టాను, వాడు నాకు పెట్టవా అత్త అంటున్నాడు. అండ్ ఇంకా వాడికి కూడా కేక్ అయితే పెట్టేసి ఇంకా పిల్లలకైతే కేక్ పీసెస్. అండ్ ఇది నా ఫేవరెట్ అండి, ఇది ఎంతమందికి ఇస్తామో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ పీచ్ మిఠాయి అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అది చూస్తే నేను ఒక కిడ్ లాగా మారిపోతా, అది ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా కొనుక్కొని మాత్రం తింటాను గైస్. నాకైతే చాలా చాలా ఇష్టం అది. ఎంతమందికి ఇష్టమో చెప్పండి. అప్పుడు 90s కిడ్స్ ఉన్నప్పుడు ఇలా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇవి వస్తే చాలు వెళ్ళేసి కొనుక్కొని మరీ ఇలా తినేసేవాళ్ళము. ఇది ఎగ్జిబిషన్లో నాకు ఇంకా ఫేవరెట్ అండి, చాలా పెద్దగా ఇస్తారు. ఇక్కడైతే 20 రూపీస్కి చిన్నదే వచ్చింది. అందరము షుగర్ క్యాండీస్ అయితే ఇలా కొనుక్కొని అయితే తినేసాం గాయస్. నా ఫుల్ ఫేవరెట్ అండి ఇది. విరాట్ అండ్ మా విరాట్ చూడండి. థ్యాంక్స్ విరాట్. మంచిగా థ్యాంక్స్. ఇక్కడ అయితే ఇంకా పక్కన ఉన్న పెళ్లి భరత్ అయితే చాలాసేపు చూసామండి. అండ్ క్యూట్ కపుల్ చాలా బాగుండే, ఆ కపుల్ మాత్రం చాలా బాగా అనిపించింది. అక్కడ వాళ్ళని చూస్తూ అయితే కొద్దిసేపు ఇలా అయితే ఎంజాయ్ చేసాం. మా అల్లుడు ఇంకా కార్ పైన డాన్స్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. ఇలా మా వదిన బర్త్డే అయితే ఇక్కడ ఇంకా అందరికీ ఎవరు తినట్లేదు కేక్ అని చెప్పేసి ఇంకా మా వారు ఇక్కడ అందరికీ కేక్ అయితే తినిపిస్తున్నారు. ఇంకా నేను అండ్ ఇక్కడ మా బ్రదర్కి కూడా తినిపిస్తున్నారు. ఇంకా నేను వీడియో తీయడమే సరిపోతుంది అని చెప్పేసి మా వారు నాకు కూడా కేక్ పీస్ అయితే తెచ్చి తినిపిస్తున్నారు. ఇట్స్ మై ఫేవరెట్ కేక్ అండి, రెడ్ వెల్వెట్ కేక్. చాలా 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 అంటే చాలా ఇష్టం నాకు ఈ కేక్. ఇలా తినిపిస్తూ ఉంటే ఇంకా నేనైతే వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాను. చాలా బాగా అనిపించిందండి, ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఇలా ఇంతమంది ఇలా అవుటింగ్కి వెళ్ళి ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు విత్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి గాయ్స్. ఇక్కడ మా అన్న వదిన కూడా థ్యాంక్స్ చేస్తున్నారు.
ఫైనల్లీగా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా ఎంజాయ్ చేసాం అండ్ ఫైనల్లీగా ఇలా కంప్లీట్ అయితే చేసుకొనికే ఇంటికి బయలుదేరదామని అయితే అనుకుంటున్నాం గైస్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మా వీడియోస్ చూడని వారు ఉంటారో ప్లీజ్ అండి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. అండ్ ఇంటికైతే ఫైనల్లీగా ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. కొంచెం జరుగుతున్నప్పుడు లోపలికి అండ్ ఇంట్లో అయితే మా మదర్ అయితే చికెన్ ఫ్రై అండ్ చికెన్ బిర్యానీ అయితే వేసేసింది. ఫుల్గా ఎంజాయ్ చేసి అలసిపోయి అయితే ఇంటికి వచ్చేసి ఫుల్గా బిర్యానీ అయితే ఫుల్గా కుమ్మేసి ఫుల్గా అయితే తినేసాం గాయస్. అండ్ మీకు మా వీడియో ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి గాయస్. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తుంది. Thanks for watching. Don't forget to subscribe our channel. Bye guys.